హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష హోమ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన సింపుల్ రోటి పచ్చడిని చేయబోతున్నాను. అదే బచ్చల కూర రోటి పచ్చడి. ఇది ఎంతో టేస్టీ అండ్ హెల్దీ. ఇక్కడ నేను బచ్చల కూరని 4, 5 కట్టల దాకా కట్ చేసుకొని వాష్ చేసి తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. దాన్ని కూడా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత దీంట్లోకి హాఫ్ కప్ దాకా పల్లీలు వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఇక్కడ నేను పల్లీలు తీసుకున్నాను. మీరు నచ్చితే పల్లీలు అలాగే నువ్వులు కూడా తీసుకోవచ్చు. పల్లీలు ఫ్రై అయిన తర్వాత వీటిని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చిమిర్చి కూడా వేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేయగానే చిటపటలాడతాయి కాబట్టి మూత పెట్టి కాసేపు వాటిని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై అయ్యలేయో చూసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోవాలి. ఇలా మూత పెట్టి కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ అలాగే ఒక టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని దాంట్లోకి కట్ చేసుకున్న బచ్చల కూరను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ పసుపు వేసే క్లిప్ మిస్ అయింది. ఒక టీ స్పూన్ దాకా పసుపు వేసి అలాగే ఆకుకూరను కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. వీటిని మగ్గనివ్వాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకొని మూత పెట్టి కాసేపు ఆకుకూర అనేది మగ్గనివ్వాలి. మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దాన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి మూత పెట్టి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి కొద్దిగా చింతపండుని వేసుకోవాలి. కొంచెం చింతపండు తీసుకొని దాన్ని వాష్ చేసుకొని దీంట్లోకి వేసుకోవాలి. చింతపండు అనేది ఆప్షనల్. చింతపండు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది రోటి పచ్చడి. ఇప్పుడు మూత పెట్టి ఇది కూడా కాసేపు మగ్గనివ్వాలి. మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇక రోటి పచ్చడి కోసం రోల్ని రెడీ చేసుకోవాలి. రోల్ని మొత్తం వాటర్ తోటి మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా చల్లారనివ్వాలి ఆకునంతా. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి అలాగే 4, 5 వెల్లుల్లి అలాగే ఫ్రై చేసుకున్న పల్లీలు, ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ తోటి మనం రోటి పచ్చడిని చేసుకుందాం. ముందుగా దీంట్లో జీలకర్ర వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి అలాగే దీంట్లో మనం ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా వేసుకొని వీటిని బాగా రుబ్బుకోవాలి. రోటి పచ్చడి ఎంతో కమ్మగా ఉంటుంది. వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. బచ్చల కూర రోటి పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది నా ఫేవరెట్ పచ్చడి. ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకొని బాగా రుబ్బుకోవాలి. ఇలా మొత్తం రుబ్బుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకొని దీన్ని కూడా బాగా రుబ్బుకోవాలి. రోటి పచ్చడియే చాలా కమ్మగా ఉంటుంది. మిక్సీలో వేస్తే అంత టేస్ట్ రాదు. మీరు కూడా రోట్లోనే రుబ్బుకొని చేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ఆకుకూరను కూడా వేసి మొత్తం అంతా రుబ్బుకోవాలి. వేడి వేడి అన్నంలోకి రోటి పచ్చడి ఎంతో కమ్మగా ఉంటుంది. ఈసారి రోటి పచ్చడియే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, రెడీ అయిపోయింది రోటి పచ్చడి. కొంచెం కష్టమైనా సరే ఇలా రోట్లోనే రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. యమ్మీ యమ్మీ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్.